వచ్చాయే అంటే ఏంటి ఇల్లంతా ఇలా ఉంది. ఈ పని మనిషి రత్తాలు ఎక్కడ తెచ్చిలో ఎక్కో రత్తాలు వస్తే రత్తాలు ఏంటి కదలట్లేదు. కుంపదీసి చచ్చిపోయిందా ఏంటి? అయ్యే బాబాయ్ రేపు నా కూతురు పెళ్ళి ఉంది. అయ్యా ఏసయ్యా మీరే నాకు ఎలాగైనా సాయం చేయండి ఏసయ్యా. అవును బ్రతికి ఉందంటావా? నువ్వు బ్రతుకుందా లేదో చూద్దాం. రత్తాలు వస్తే రత్తాలు ఏంటమ్మ గారు అంత గట్టిగా కొట్టాలు? వస్తే ఏంటి ఎక్కడ కూడా అక్కడే ఉన్న పని చేయకుండా అలా పడుకున్నావు? చేస్తాలమ్మ గారు. ఎప్పుడు చేస్తావే? త్వరగా లేచి పని చేయ. అక్కడ షాపింగ్ టైం అవుతుంది. ఏంటో అమ్మగారు అంత గట్టిగా కొట్టేస్తాను. షాపింగ్ కా అమ్మగారు? షాపింగ్ నన్ను కూడా వస్తానండి. నీవా? కార్లో ప్లేస్ లేదు రత్తాలు కూర్చోడానికి. ఎట్లో కలక్క కూర్చుంటానులేండి. కిలో కూర్చుంటావా? కూర్చుంటానులేండి. వద్దులే రత్తాలు నువ్వు ఇక్కడే ఉండు. నీకు నేను చాలా మంచి చీర తెస్తాను. నేను కూడా వస్తాను అమ్మగారు. నువ్వు ఇక్కడే ఉండు రత్తాలు. నీకు నేను చాలా మంచి చీర తెస్తాను. ఇదిగో తెచ్చానండి మంచి చీర. ఆ చీరకి ఏమైందే? బార్డర్ కూడా బాగానే ఉంది కదా రత్తాలు. ఇదేం బాగుందండి? మీ చీర అయితే మిలమిలా మెరుస్తుంది. నీకు ఎంతమంది చీరలు తెచ్చినా ఇలానంటావు. సరే వెళ్ళు. ఎంత విడగారికి ఎప్పుడు కుల్లే. సర్లే మనం వెళ్ళి పని చేసుకుందాం. ఈయన ఏంటి అకౌంట్ లో మనీ వేయలేదు? టైం అవుతుంది, అందరూ వచ్చేలా ఉన్నారే. మెసేజ్ చేద్దాం, అకౌంట్ లో మనీ వేయండి. హలో ఈ టైంలో ఈ ఫోన్ ఏంటో? హలో మేడం, మీరు ధనానా? అవునండి మేడం, యాక్చువల్గా మేడం. ఆగండి మీతో మాట్లాడడానికి నాకు టైం లేదండి. అక్కడ షాపింగ్ టైం అవుతుంది. మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం. మేము మీ బిజినెస్ గురించి మాట్లాడుదామని కాల్ చేశాను. మా బిజినెస్ లో లాభం వచ్చిందా? నాకు తెలుసు మేడం, ఎప్పుడు మా బిజినెస్ లో లాభమే వస్తుందని. మేడం యాక్చువల్గా మేడం, మీకు ఇంతకు ముందు లాభం బిజినెస్ లో వచ్చే లాభం ఈసారి రాలేదు మేడం. మీ బిజినెస్ సేల్స్ మొత్తం పడిపోయాయి మేడం. అయ్య బాబు ఏంటి? మా బిజినెస్ సేల్స్ మొత్తం పడిపోయాయి? అవును మేడం, మీరే మాకు ఇక 50 లక్షలు ఇవ్వాలి మేడం. సరే మేడం, నేను బిల్ పే చేస్తాను. ఓకే మేడం. మరి నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి? అయ్యా ఏసయ్య మీరే నాకు సహాయం చేయండి ఏసయ్య. అవును, నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ తన వంతులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, అందరినీ ఒకేసారి పిలిచి అడుగుదాం. సరే కానీ పని మనిషి రత్తాలు ఒక చోటు ఉండినే చావదు. రత్తాలు వస్తే రత్తాలు ఇక్కడేం చేస్తున్నావు? రత్తాలు ఇంకేం చేస్తానమ్మ గారు? పని చేస్తున్నాను. ఇలా రత్తాలు, నీకు ఒక విషయం చెప్తాను. ఏంటమ్మ గారు? అదేం లేదు రత్తాలు, ఈ రోజు మన ఇంటికి చాలా మంది వస్తున్నారు. అవునా? వాళ్ళందరినీ చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళందరూ ఎవరో కాదు రత్తాలు, చిన్నప్పటి నుండి నాతో పాటు పెరిగిన వాళ్ళే. సరేనా? సరే అమ్మగారు. వంటలు బాగా చేయాలి రత్తాలు. సరే అమ్మగారు. మర్చిపోకే రత్తాలు, వంటలు అదిరిపోవాలి రత్తాలు. సరే అమ్మగారు, చాలా మంచిగా చేయాలా? సరే రత్తాలు. అమ్మో ఎంతమంది వస్తారు ఏంటో, అందరికి నేనే వంట చేయాలనా? ఎంతమంది వస్తారు ఏంటో. అయ్య బాబోయ్, ఈవిడ గారు నన్ను షాపింగ్ పిలిచకపోలేదు. కుళ్ళి కూర్చా. సర్లే మనం వెళ్ళి పని చేసుకుందాం. ఎన్నియాలో ఏసయ్య పుట్టారంట. ఎన్నియాలో ఏసయ్య పుట్టారంట దునియాలో. ఎన్నియాలో ఏసయ్య పుట్టారంట. ఎన్నియాలో. అయ్య బాబోయ్, అప్పుడే ఎవరు వచ్చేసావో ఏంటో, ఒకటే తలుపులు కొడుతున్నారు. వస్తున్నాను, ఆగండి. అయ్య బాబోయ్, యేసుబాబు వచ్చాలా? అమ్మగారు, ఓ అమ్మగారు. రత్తాలు ఎవరు వచ్చారు? రత్తాలు అదే అమ్మగారు, యేసుబాబు వచ్చారు. ఇంటి ఏసై వచ్చారా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఏసైని తీసుకొని వస్తాను. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య. రండి ఏసయ్య రండి. ఇదిగోండి మొదటి స్థానంలో కూర్చోండి ఏసయ్య. వాళ్ళమ్మో యేసుబాబు కూడా వచ్చాడు. తర్వాత ఎవరు వస్తారో ఏంటో, ఇంకా పని కూడా పూర్తి కాలేదు, అప్పుడే వచ్చేసారు. వస్తున్నాను, ఆగండి. అయ్య బాబోయ్, మీరు సినిమాలో ఉండే హీరోయిన్ గారు కదా? హీరోయిన్ కాదు. మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? ముట్టుకున్నాను. ఆగండి. అమ్మగారిని పిలుచుకొని వస్తాను. అమ్మగారు, ఓ అమ్మగారు. వస్తున్నాను రత్తాలు. ఎవరు వచ్చారు రత్తాలు? అదే అమ్మగారు, మనం అక్కడ చూస్తాం కదండి సీరియల్లో, ఆవిడండి. మా ఫ్రెండే కదే. అమ్మగారు ఆగండి. ఇవాళ మీ చీర చాలా బాగుంది అమ్మగారు. అవును కదా రత్తాలు, ఇటువంటి చీరలు ఇంకా పెళ్లికి తీసుకుందాం అనుకుంటున్నాను రత్తాలు. నిన్న ఒకటి అడగచ్చా? ఏంటో చెప్పు రత్తాలు. నీకన్నానా? మీ ఫ్రెండ్ చేత కలాప పెట్టియండి. వాట్? ఏంటి కలాప? అదే అమ్మగారు, సొంత కలాప. ఓ అది ఆటోగ్రఫీనా? ఓకే. ఎలా ఉన్నావే? చాలా బాగున్నానే. చూసి
చాలా రోజులైంది. అవును కదా. అవును కదా. ఇదిగో అంతవరకు ఈ రెండో ప్లేస్ లో కూర్చో. మరలా వచ్చి నీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను. ఏంటిదనా? నీ కోసం షూటింగ్ మొత్తం వదులుకొనేస్తే నాకు ఇచ్చే సెకండ్ ప్లేస్ నాకు వద్దు, నాకు ఫస్ట్ ప్లేసే కావాలి. లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నువ్వే అలాంటి నువ్వే కదా నన్ను అర్థం చేసుకోవాల్సిండేది. సరే ఎస్ఏ, మీరు ఏమనుకోకపోతే ఈ రెండో ప్లేస్ లో వచ్చి కూర్చుంటారా? రావేలరా, వచ్చి కూర్చో. లాస్ట్కి వస్తాడు. ఓలమో సింగల్ గాలి వచ్చారు. సింగల్ గాలి వద్ద మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంటారు. చూస్తారా, హీరోయిన్ గారు వచ్చారు. హీరోయిన్ గారు అమ్మగారు, ఓ అమ్మగారు, రత్తాలు ఆవిడ మీకంటే చాలా అందంగా ఉంది అమ్మగారు. ఎవరు రత్తాలు? అదే అమ్మగారు, మీ ఫ్రెండ్. ఓ ఆ హీరోయినే కదే. అమ్మగారు మీకన్నా చాలా అందంగా ఉంది, తెల్లగా ఉంది, మెరుస్తుంది. అయ్యో, వాళ్ళు మొహానికి ఫౌండేషన్ వేసుకుంటారు కాబట్టి అలా ఉంటాయి. లేకపోతే వాళ్ళు మొహాలు మనం చూడలేం రత్తాలు. అవునా? అవును రత్తాలు. ఫౌండేషన్ అంటే ఏంటి అమ్మగారు? ఫౌండేషన్ అంటే మేకప్ అని అర్థం రత్తాలు. మేకప్. సరే అమ్మగారు. సరే రత్తాలు. అయితే నేను కూడా మేకప్ వేసుకుంటే నేను కూడా తెల్లగా ఉంటానా? అడుగుతాను. అమ్మగారు, ఓ అమ్మగారు, ఏంటే నా పక్కన వచ్చి కూర్చుంటావు? అమ్మగారు నాదొక చిన్న డౌట్ అండి. ఏంటంటే మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి? నేను పుట్టినప్పటి నుంచి అందంగానే పుట్టాను. అవునా? అవును. ఇలా రండి. ఏంటి? ఇలా రండి. చెప్పు, ఏంటి? అయ్య బాబోయ్, ముఖానికి బూడిద రాసుకొని వచ్చావా? అయ్యో, ఈ ఫౌండేషన్ ఎంత రేటో నీకు తెలుసా? ఇది బూడిదండి. అయ్యో, ఈ ఫౌండేషన్ మొత్తం పోగొట్టేస్తుంది. ధనా ఓ ధనా, ఏమైంది? ఈ పని పిల్ల చూడే, నా ఫౌండేషన్ మొత్తం పోగొట్టేస్తావు. రత్తాలు ముందు నువ్వు ఇలా రత్తాలు. అన్నెందుకు ముట్టావు రత్తాలు నువ్వు? అమ్మగారు అలా అందంగా ఉండాలని ముఖానికి బూడిద రాసుకొని వచ్చిందండి. అయ్యో, అది బూడిద కాదే, మేకప్. అది పొయ్యిలో బూడిద లాగా ఉంది అమ్మగారు. అయ్యో, అది బూడిద కాదే, ఫౌండేషన్ రత్తాలు. అది బూడిద అమ్మగారు. అయ్యో రత్తాలు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది మేకప్. ముందు ఆమెను వదిలేసి పని చూడు, వెళ్ళు. అమ్మగారు బూడిద రాసుకొని వచ్చారా? ఛా, ఏంటో ఆమె ముఖానికి బూడిద రాసుకుంటేనే అంత అందంగా ఉంది. నేను ఏమి రాసుకోకపోయినా ఇంత అందంగా ఉన్నాను. చూసారా? సరేలే, మనం వెళ్ళి పని చేసుకుందాం. ఎన్నియాలో ఏసయ్య పుట్టారంట దునియాలో. ఎన్నియాలో ఏసయ్య పుట్టారంట ఎన్నియాలో. అమ్మయ్య, సగం పని అయిపోయింది. అలా అమ్మగారు వద్దకు వెళ్ళి కూర్చున్నాం. సినిమాలో హీరోయిన్ వద్దకు వెళ్ళి కూర్చున్నాం. అమ్మగారు, ఓ అమ్మగారు, మీరు చాలా బాగున్నారండి. మీకు బూడిద కావాలంటే మా పొయ్యిలో ఉంది, తీసుకోండి. చిప్పా అబ్బబ్బబ్బా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. పొద్దుటి నుండి ఒకటే తిరుగుడు. అబ్బబ్బబ్బా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. రత్తాలు, వసే రత్తాలు, ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడవే. రత్తాలు, వసే రత్తాలు, ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూడవే. ఒకసారి ఇంటికి ఇది పని మనిషి తెలియట్లేదు, నేను పని మనిషినో తెలియట్లేదు. అబ్బా, ఎలాగోలా నేను వెళ్ళి డోర్ తీస్తాను. ఎలా ఉన్నారు సింగర్ గారు? చాలా రోజులైంది సింగర్ గారు మిమ్మల్ని చూసి. రండి సింగర్ గారు, రండి. సింగల్ గారు. అమ్మగారు సింగల్ గారు. అమ్మగారు అదే సింగల్ గారు. ఎందుకు రత్తాలు వీళ్ళ ముందర నా పరువు తీస్తున్నావు? అమ్మగారు సింగల్ గారు వచ్చారండి. రత్తాలు ముందు నువ్వు ఇలా జరుగు. రండి సింగర్ గారు, రండి. ఇదిగోండి, ఈ మూడో ప్లేస్ లో కూర్చోండి. మరలా వచ్చి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను సింగర్ గారు. ఏంటి? నాకు మూడో స్థానం. పోనీ మొదటి స్థానం నాకు ఇవ్వకపోయినా ఈ రెండో స్థానం నాకు ఇవ్వు. ఎందుకంటే నీకోసం చాలా కాంపిటీషన్ వదులుకొని వచ్చాను కాబట్టి నాకు రెండో స్థానమే కావాలి. ఏసయ్య, మీరు ఏమనుకోకపోతే ఈ మూడో స్థానంలో కూర్చుంటారా? రండి సింగర్ గారు, రండి. ఇదిగోండి, రెండో స్థానంలో కూర్చోండి. ఓలమో సింగల్ గారు వచ్చారు. సింగల్ గాలి వద్ద మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంటాను. సింగల్ గారు, ఏమండి సింగల్ గారు? చెప్పమ్మా. బాగున్నారండి? బాగున్నామమ్మా. సింగల్ గారు, నేను మీకంటే పెద్ద సింగర్ కావాలని కలలు కనేదాన్ని. కానీ ఏం చేస్తాం, రాత బాగోలేక ఇల్లు అడుక్కుంటూ బాగులు తమ్ముకుంటున్నాను. అవునా? సింగల్ గారు, నేను మీకంటే ఎంత బాగా పాడతానో తెలుసా? అవునా? పాడనా? సరే పాడు. నిజమే పాడు. పాడుతున్నాను చూడండి. అయ్య బాబు, గొంతు కూడా సరి చేసుకుంటుంది. పాడుతున్నాను చూడండి. సరే పాడు. అల్లా నేనలా, అల్లా నేనలా, అల్లా
అయ్య బాబో ధనా ధనా ఏమైంది సింగర్ గారు? ఏం చేసావు రత్తాలు? ఇలాంటి హైటెక్ పని మనిషిని పెట్టుకుంటే నువ్వు ముందు ఇలా రా రత్తాలు. ఎందుకు రత్తాలు అందరి ముందర నా పరువు తీస్తున్నావు? పాట పాడుతున్నాను అమ్మగారు. వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు రత్తాలు? వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్. అయితే అంటే నేను పాట బాగా పాడతాను. వాళ్ళది కోకిల గొంతులో ఉంటుంది, నీది కాకి గొంతులో ఉంటుంది రత్తాలు. మీకు కుళ్ళండి, నేను పాట బాగా పాడతాను. అవును రత్తాలు, నాకు కుళ్ళే రత్తాలు. సరే వెళ్ళు. మీకు కూడా కుళ్ళానండి, నేను పాట బాగా పాడతానని. పాడవలే పెద్ద సింగర్. సరేలే, ఇంట్లో ఎంత పని చేసినా ఎప్పటికీ తగనే తగదు. అక్కడ సామాన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ సామాన్ అక్కడ ఉండదు. సర్లే వెళ్ళి సరి చేద్దాం. అయ్య బాబోయ్, అప్పుడే ఎవరు వచ్చారో ఏంటో ఒకటే తలుపు కొడుతున్నారు. అయ్య బాబోయ్, అప్పుడే ఎవరు వచ్చారో ఏంటో ఒకటే తలుపు కొడుతున్నారు. వస్తున్నాను ఆగండి, వస్తున్నాను ఆగండి. అయ్య బాబోయ్, డాక్టర్ గారు, ఇది మరొకసారను డాక్టర్ గారు, డాటలు కాదే డాక్టర్. ఏదైతే ఏంటండి డాక్టర్ గారు? అయ్యి బాబాయ్, నేను డాటలా వచ్చి నీ మతి మరపంతా నాకు వస్తుంది. వెళ్ళు వెళ్ళి మీ అమ్మగారిని పిలువు. మీది తప్పు పెట్టుకొని నాదే తప్పు అంటున్నారు. అమ్మగారు, ఓ అమ్మగారు, వస్తున్నాను రత్తాలు. మళ్ళీ ఎవరు వచ్చారు రత్తాలు? అదే అమ్మగారు, మీ ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారు. ఓ, మా ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారా? అమ్మగారు, నేను డాక్టర్ గారితో చాలా విషయాలు చెప్పాలి అమ్మగారు. చెప్పుకో రత్తాలు, మన ఫ్యామిలీ డాక్టరే కదా. సరే అమ్మగారు. సరే రత్తాలు. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నామమ్మా. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది డాక్టర్ గారు. రండి డాక్టర్ గారు రండి. ఇదిగోండి, ఈ 4వ ప్లేస్ లో కూర్చోండి. మరలా వచ్చి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను డాక్టర్ గారు. ఏంటి ఈ 4వ స్థానంలో కూర్చోమంటావా? లేదు, నాకు 3వ స్థానమే కావాలి. నీకోసం ఎన్నో పనులు మానుకొని వస్తే ఈ 4వ స్థానంలో కూర్చోమంటావా? లేదు, నాకు 3వ స్థానమే కావాలి. అదేంటి పదే పదే ఏసైని లేపితే ఏమైనా బాగుంటుందా? మన ఏసే కదా ఏమనుకుంటారు. సరే ఏసయ్య, మీరు ఏమనుకోకపోతే ఈ 4వ స్థానం, ఈ 3వ స్థానంలో కూర్చుంటారా? రండి డాక్టర్ గారు రండి. ఇదిగోండి, ఈ 3వ స్థానంలో కూర్చోండి. సరేలే, సింగల్ గాలి వద్ద నన్ను ఎలాగో తిట్టించారు. డాక్టర్ గాలి వద్దైనా నా బాధని చెప్పుకుంటాను. డాక్టర్ గారు, ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ కాదే డాక్టర్. ఏదైతే ఏంటిలేండి డాక్టర్ గారు, బాగున్నాలా? బాగున్నామమ్మా. డాక్టర్ గారు, నాకు చిన్న అనుమానం అండి. చెప్పమ్మా. ఏంటంటే పొద్దుస్తమాన పని చేస్తూనే ఉంటాను. రాత్రికి బాగా కలిసి ఇంత అన్నం పెట్టుకొని తింటాను. తినేసానా తినేసిన తర్వాత మళ్ళీ పెట్టుకొని తింటాను. తినేసానా ఇంకా ఆకలి డాక్టర్ గారు. ధనా ధనా. అయ్య బాబాయ్, వాటర్ కావాలంటే నన్ను అడిగాను. ఇంట్లో పని మనిషి మా అమ్మగారు కాదు, నేను. అయ్య బాబాయ్ ధనా, ఓ ధనా. ఏమైంది డాక్టర్ గారు? ఏం చేసావు రత్తాలు? కాదమ్మగారు, అయిలా వాటర్ ఆర్డర్ వేసింది. ఇంట్లో పని మనిషి మీరా నేనా? నువ్వే. చూడండి డాక్టర్ గారు, మీకు ఏమైనా కావాలంటే ఏమైనా అడగండి, ఏమి తెస్తాది. మీ పని మనిషి నా బుర్ర తినేస్తోంది. మీ పని మనిషి ఏం చేసావే? కాదమ్మగారు, అయిలా వాటర్ కావాలని ఆర్డర్ వేసింది. వాటర్ ఇచ్చాను, దానికి ఇలా అంటుంది. రత్తాలు, నీకు వాటర్కి తేడా తెలియదా రత్తాలు? అమ్మగారు ఇలా రండి. చెప్పు. ఇలా రండి అమ్మగారు. అయ్యి బాబాయ్ చెప్పవే. వాటర్ అంటే ఏంటి అమ్మగారు? మీకు నేను చెప్పాలా? అక్కడ చాలా మంది వస్తున్నారు రత్తాలు. చెప్పండి అమ్మగారు. సరే, వాట్ అంటే ఏమిటి అని. వాటర్ అంటే ఏమిటారు? సరే అమ్మగారు. వంటలు అయిపోయాయా రత్తాలు? అయిపోయాయి అమ్మగారు. అక్కడ చాలా మంది వస్తున్నారు, వెళ్ళి జాగ్రత్తగా చూసుకో వెళ్ళు. సరే అమ్మగారు. వాట్ అంటే ఇదే అర్థము. డాక్టర్ గారు, వాట్ వాట్. నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? డాక్టర్ గారు, వాట్ వాట్. నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? అమ్మయ్యా, ఒకరి వల్ల ఇంగ్లీష్ పదమే నేర్చుకున్నాను. తర్వాత ఎవరు వస్తారో ఏంటో వారి దగ్గర కూడా ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకుంటాను. అబ్బా, అప్పుడే ఎవరు వచ్చారో ఏంటో ఒకటే తలుపు కొడుతున్నారు. వస్తున్నాను ఆగండి. అయ్య బాబోయ్, ఎమ్మెల్యే గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. దండాలండి. నమస్కారం అమ్మా. ఆగండి అమ్మగారిని పిలుచుకొని వస్తాను. అమ్మగారు, ఓ అమ్మగారు. మీ అందరికీ నమస్కారం. మీ అందరి ఓటు నాకే వేయండి.